నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేసిన సత్యనారాయణను భీమవరంలో అభినందించిన మాజీ రాజ్యసభ సభ్యురాలు సీతారాం లక్ష్మి పలువురు ప్రముఖులు కూడా ప్రశంసలు సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి గుడి ప్రమాద బాధితులకు న్యాయం చేయాలి తణుకులో ప్రభుత్వాన్ని కోరిన రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరి ఒక్కొక్కరికి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ తణుకులో ఘనంగా శ్రీశ్రీ జయంతి వేడుకలు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సేవా సంస్థ నాయకులు తణుకులో ప్రశాంతంగా ముగిసిన పాలిసెట్ పరీక్షలు 8 కేంద్రాల్లో పరీక్షలు వ్రాసిన 2270 మంది విద్యార్థులు చిలుకూరి మాణిక్యమ్మ రోటరీ మోక్ష భూమిని శుభ్రం చేసిన తణుకు రోటరీ నాయకులు సభ్యులు ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ కమిషనర్ త్రిపర్ణ తాడపల్లిగూడెం మండలం నీలాద్రిపురం గ్రామంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టాపన మహోత్సవం స్వామిని దర్శించిన ఎమ్మెల్యే బొలిశెట్టి మరికొందరు ప్రముఖులు సాంఘిక సేవ కోసం స్థాపించిన రెడ్ క్రాస్ సొసైటీ కార్యకలాపాలను విస్తృతపరచాలి రాజమండ్రిలో మండల అధికారులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి సింహాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రమాదంలో 2 అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసుల మృతి అంబాజీపేటలో నెలకొన్న విషాదం జిల్లాలో ఇంటింటా ఒక కోకో పారిశ్రామికవేత్తను తయారు చేయాలి అధికారులకు సూచించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ లొల్లా గ్రామ కాలువపై సైఫాన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు హర్షం వ్యక్తం చేసిన రైతులు ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం యూనిట్ల స్థాపనపై దృష్టి పెట్టాలి ఏలూరులో సంబంధిత అధికారులకు హితవు పలికిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి భారతీయ జనతా పార్టీ తరపున రాజ్యసభ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసిన ఈ పార్టీ రాష్ట్ర నాయకులు పాకా వెంకట సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యురాలు మాజీ ఎంపీ తోట సీతారాం లక్ష్మి అభినందించారు ఈ మేరకు భీమవరంలో ఆయనను కలిసి మాట్లాడారు ఇంకా మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు ఆయనను కలిసి ప్రశంసించారు విశాఖపట్నం జిల్లా సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో గోడ కూలి 7 భక్తులు మృతి చెందడం పట్ల రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు విచారం వ్యక్తం చేశారు ఈ మేరకు తణుకులో తన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు బాధిత కుటుంబాలు ఒక్కొక్కరికి ₹1 కోటి క్షతగాత్రులకు 25 లక్షలు చెల్లించాలని కోరారు దేవుని దర్శనం కోసం వచ్చే భక్తులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు సింహాచలం అప్పన్న స్వామి ప్రతి సంవత్సరం చందనోత్సవం జరుగుతూ ఉంటుంది స్వామి నిజరూప దర్శనం చూడటానికి లక్షలాది మంది జనం ఆ పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తూ ఉంటారు తీరా చూస్తే 7 మంది సజీవ సమాధి అయిపోయిన పరిస్థితి చిన్నపాటి వర్షానికి మరి అక్కడ ఒక గోడ ఏదైనా కన్స్ట్రక్షన్ అయిన గోడమ్మట జనాన్ని పంపించే పని చేయకూడదనే ఆలోచన కూడా లేకుండా ఆ జనం చనిపోవటానికి కారకులయ్యారు ఆ కాంట్రాక్టర్ ఆ ఈవో ₹1 కోటి ఒక్కొక్కళ్ళకి కాంపన్సేషన్ ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో 25 లక్షలు వాళ్ళకి ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నాం మేము ఇవాళ ఇమీడియట్లీ ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో ఎవరైతే ఈవో ఉన్నారో ఎవరైతే ఇంజనీర్ ఉన్నారో దానికి సంబంధించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలని చెప్పి వాళ్ళ మీద నేను డిమాండ్ చేస్తున్నాను అంచేత దేవుడిని దేవుడిగానే చూడండి పరిపాలన సక్రమంగా చేయండి మీకు దేవుడు మంచి చేస్తాడని చెప్పి నేను చెప్తా ఉన్నాను ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ మాజీ డైరెక్టర్ పెన్మెత్స సుబ్బరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మార్సెట్టి శేషగిరి నాయకులు వెలగల సాయిబాబారెడ్డి వడ్లూరు సీతారాం జల్లూరు జగదీష్ జంగం ఆనంద్ కుమార్లు పాల్గొన్నారు.
మానవుడైన సందేశం, మనుష్యుడైన సంగీతమని వెలుగెత్తి చాటిన మహాకవి శ్రీశ్రీ జయంతిని తణుకులో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. రచనల ద్వారా తెలుగు ప్రజలను విశేషంగా ప్రభావితం చేసిన శ్రీశ్రీ తెలుగు కవిత్వాన్ని మరో మలుపు తిప్పి మహాకవిగా పేరొందారు. శ్రీరంగం శ్రీనివాసరావు అనే శ్రీశ్రీ 1910 ఏప్రిల్ 30వ తేదీన విశాఖపట్నంలో జన్మించి విద్యార్థి దశలోనే కమ్యూనిస్టు భావాలకు ఆకర్షితులయ్యారు. ఆ భావజాలంతోనే అభ్యుదయ, విప్లవ రచనలు చేసి యువతను ఉర్రూతొలగించారు. ముఖ్యంగా తనకు ముందు దేవునిపైన, ప్రకృతిపైన రాసే రచనలకు భిన్నంగా మనిషి ఎదుర్కొంటున్న సమస్యలను రాసి శ్రీశ్రీ ప్రజాకవిగా ప్రాచుర్యం పొందారు. ఇందులో భాగంగా 1950లో మహాప్రస్థానం ప్రచురించి మరొక అడుగు ముందుకు వేశారు. సమాజ స్థాపన కోసం పనిచేసిన శ్రీశ్రీ 1955లో అభ్యుదయ రచయితల సంఘానికి అధ్యక్షునిగాను, తదనంతరం 1970లో విప్లవ రచయితల సంఘ వ్యవస్థాపకునిగాను చరిత్రకెక్కారు. మరో ప్రపంచం పిలుస్తుందంటూ తెలుగు కవిత్వాన్ని ఖండించి, దీవించి, ఊరేగించి, శాసించి, రక్షించి విప్లవ సంఘాన్ని పూరించిన శ్రీశ్రీ ఒక మనిషిని మరొక మనిషి, ఒక జాతిని ఇంకొక జాతి పీడించే సాంఘిక ధర్మం ఇంకానా ఇక సాగదు అని ప్రకటించి ప్రజాకవిగా పేరొందారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీశ్రీ సేవా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీశ్రీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో గురజాడ స్కూల్ ప్రాంగణంలో నిర్వహించిన సభలో శ్రీశ్రీ రచించిన పాటలపై పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజం మరచి నిదురపోకుమా. సంస్థ అధ్యక్షులు తాడినాడ భాస్కర్ రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీశ్రీ పేరుతో సేవా సంస్థను ఏర్పాటు చేసి ఆయన భావజాలాన్ని ప్రచారం చేస్తున్న పోపూరి దక్షిణామూర్తి, పాపినేని లక్ష్మీ నరసింహారావులను ఘనంగా సన్మానించగా స్కూల్ అధినేత పాతూరి సీతారామయ్య చౌదరి, ప్రొఫెసర్ డాక్టర్ జె చంద్రప్రసాద్, రిటైర్డ్ ఉపాధ్యాయులు కోట రాంప్రసాద్, సంస్థ సభ్యులు ముక్కామల మోహన్ రావు, ఆర్ వెంకటరామకృష్ణ, సిపిఎం నాయకులు పివి ప్రతాప్, అడ్డగర్ల అజయ్ కుమారి, ఆకుల శేషబాబులు పాల్గొన్నారు. కాగా అభ్యుదయ రచయితల సంఘం ఆధ్వర్యంలో సురాజ్య భవనంలో ఏర్పాటు చేసిన జయంతి సభలో ఈ సంస్థ పశ్చిమ గోదావరి జిల్లా మాజీ అధ్యక్షులు కవి విఎస్వి ప్రసాద్ మాట్లాడుతూ వ్యవస్థ మార్పు కోసం శ్రీశ్రీ చేసిన కృషిని వివరించారు. మనం చరిత్ర ప్రసిద్ధి వహించినటువంటి మహాకవి శ్రీశ్రీ యొక్క 115వ జయంతి ఉత్సవాన్ని తర్వాత మహాప్రస్థానం ముద్రింపబడి ఇప్పటికి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా మహాప్రస్థానం యొక్క అమృతోత్సవ మహోత్సవాన్ని 2 కార్యక్రమాలని మనం విజయవంతంగా మంచి ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో జరుపుకుంటున్నాం. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే భారతదేశం మొత్తం మీద మార్క్సిజాన్ని అనగా సామ్యవాదాన్ని కవితామయం చేసినటువంటి మొట్టమొదటి కవి మన శ్రీశ్రీ. హిందీ కవి నిరాలా, మరి గుజరాతీ కవి ఉమాశంకర్ జోషి, మరి బెంగాలీ కవి సుధేంద్ర ముఖోపాధ్యాయ మొదలైనటువంటి వారు కూడా మరి వారి కవితల్లో అభ్యుదయ కవిత్వాన్ని జప్పించి మరి మార్క్సిజాన్ని లేకపోతే సామ్యవాదాన్ని వాడు కూడా చక్కగా వర్ణించారు. కానీ శ్రీశ్రీని మించి వర్ణించలేకపోయారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు బొద్దాని నాగరాజు, గారా ప్రసాద్, నూనె రాధాకృష్ణ, ఎం శ్రీనివాసులు పాల్గొన్నారు. పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరేందుకు ఏర్పాటు చేసిన పరీక్షలు తణుకులో ప్రశాంతంగా ముగిశాయి. 8 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షలు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగాయి. ఈ అన్ని కేంద్రాల్లో 2628 మంది హాజరు కావాల్సి ఉండగా 2270 మంది మాత్రమే పరీక్షలు రాశారు. వీరిలో బాయ్స్ 1355 మంది, గర్ల్స్ 915 మంది రాశారు. రండి
తణుకు సజ్జాపురానికి చెందిన శ్రీమతి చిలుకూరి మాణిక్యమ్మ రోటరీ మోక్ష భూమిలో బుధవారం పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు రోటేరియన్లు కత్తులు, చీపుర్లు చేతపట్టి పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు ఆనందం మస్తాన్ రావు మాట్లాడుతూ అందరికీ ఉపయోగపడే మోక్ష భూమిని రక్షించుకునే బాధ్యత అందరిపై ఉందని అన్నారు. ఈరోజు మన తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మరి రోటరీ నిర్మించినటువంటి సజ్జాపురం బరైల్ గ్రౌండ్ నందు మరి ఈరోజు పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం పరిశుభ్రత కార్యక్రమం మరి చేపట్టడం జరుగుతుంది. అంటే ప్రతి ఏప్రిల్ మంత్లో మన రోటరీ ఈ కార్యక్రమాలు చేపడుతుంది. అదే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ మనం ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మరి దీనికి మన మున్సిపల్ కమిషనర్ గారు కూడా వచ్చి మరి వారి స్టాఫ్ని ఇచ్చి వారు కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో వారు కూడా భాగస్వాములు అయ్యి ఈరోజు ఇక్కడ చేపట్టడం జరుగుతుంది. మరి ప్రజలందరూ కూడా ఏంటంటే దీన్ని వాడుకుని వదిలేయటమే కాకుండా ఎవరికి వారు ఇది మనదే అనే భావనతోటి, అంటే మన ఇల్లు మన ఒంటిని ఎలా అయితే పరిశుభ్రంగా చేసుకుంటున్నామో అదే రీతిలో అది మన గుడి అవ్వచ్చు, బడి అవ్వచ్చు, మన వీధి అవ్వచ్చు, ఏదైనా కానీ అదే భావంతో మనం చేసుకుంటే అంతా కూడా స్వచ్ఛత శుభ్రతతో ఉంటుంది. మున్సిపల్ కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ సేవా కార్యక్రమంలో రోటరీ ఉపాధ్యక్షులు కలిగర వెంకటకృష్ణ, కార్యదర్శి కట్టారి సిద్ధార్థ, మాజీ అధ్యక్షులు నందిగం సుధాకర్, డాక్టర్ కోసూరి సత్యనారాయణ, గమ్ని రాంబాబు, సభ్యులు అక్కిన కాశీ విశ్వనాథం, పొలమాల వీరభద్రం, వి పార్వతి, మాజీ కౌన్సిలర్ కొప్పాల ఇంద్రాదేవులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం నీలాద్రిపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ నీలాద్రి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ప్రతిష్టాపన మహోత్సవం బుధవారం వైభవంగా జరిగింది. గత 4 రోజులుగా టీటీడీ సాంప్రదాయాల ప్రకారం శాస్త్రోక్తంగా పూజాధికారులు నిర్వహించారు. శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వల్వెల బాబ్జీలు ఆలయాన్ని సందర్శించి శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి ఆలయం ప్రారంభోత్సవం, విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా గ్రామం అంతా పండుగ వాతావరణం నెలకొంది. బంధుమిత్రుల రాకతో ప్రతి ఇంట కలకలలాడింది. వేలాది మందికి అన్న సమారాధన నిర్వహించారు. ఆలయ కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇప్పుడు ప్రకటనలు.